వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని సివిల్ హాస్పిటల్ చౌరస్తాలోని విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానుకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగర కాంగ్రెస్ SC సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి DCC అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, PCC నాయకులు వైద్యుల అంజన్ కుమార్, చెర్ల పద్మలతో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నూట 16వ జయంతిని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతూ వ్యవసాయ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా వివిధ హోదాలలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన జీవితాన్ని ధారపోసినటువంటి వ్యక్తి. ఆయన సేవలను కొనియాడుతూ ఈరోజు కరీంనగర్ జిల్లాలో DCC ఆఫీస్లో నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు దళితులకు ఒక మార్గదర్శకుడుగా దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి. ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి ఆ రోజుల్లోపలనే మొట్టమొదటిగా శాసన మండలికి ఎన్నికై ఆ తర్వాత అంచెలంచెలుగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి ఉప ప్రధానిగా ఉండి, ప్రధాని కాలేకపోయినా ఉప ప్రధానిగా తన సేవలు అందించినటువంటి వ్యక్తి. అంటే రాజకీయాలలో ఏ విధంగా ఎదగాలో మార్గదర్శకం చూపించినటువంటి వ్యక్తి. తన జాతి కోసం అనుక్షమనం అంటే విద్యార్థి దశ నుండే పోరాటం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి మనమందరం కూడా తనను స్ఫూర్తిగా తీసుకొని, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్న దళిత నాయకులందరూ కూడా ఆయనలాగా మనం ఎదగాలని మరొక్కసారి ఆయనకు DCC ఆఫీస్ తరఫున, కాంగ్రెస్ నాయకుల పట్టణ జిల్లా కాంగ్రెస్ నాయకుల తరఫున ఘన నివాళులు అర్పించుకుంటూ ముగిస్తాం. రేపు తుక్కుగూడలో జరగబోయే జన జాగరణ సభకు మన కాబోయే ప్రధాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది. తప్పకుండా మోడీ ప్రభుత్వం ఓడిపోతూ ఉన్నది. వాళ్ళు మీడియానంతా మేనేజ్ చేసి మేము 400 సీట్లు అంటున్నారు. మరి 400 సీట్లు అన్నోళ్ళు అన్ని పార్టీలను దూరం చేసి ఈసారి మళ్ళీ అలయన్స్ చేసుకోవడం దేనికని నేను చెప్తా ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, ముఖ్యమంత్రులను జైల్లో వేస్తూ, మాజీ ముఖ్యమంత్రులను జైల్లో వేస్తూ ఈరోజు కేజ్రీవాల్ను జైల్లో వేయడం ఏంటి? శిబు సోరెన్, హేమంత్ సోరెన్ జైల్లో వేయడం ఏంటి? ఇది ప్రజాస్వామ్యానికి విరోధకాలు ఇచ్చినటువంటిది. మరి అవినీతి గురించి నువ్వు మాట్లాడావు. మరి నోట్ల ఎన్నికల బాండ్ల గురించి మీరు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారు ఈరోజు? కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ అనేది పెద్ద అవినీతిమయం. ఆ పేరు మీద మీరు 1000 కోట్లు ఈరోజు శరత్ చంద్రారెడ్డి దగ్గర ఎన్ని కోట్లు తీసుకొని ఆయనకు బెయిల్ ఇచ్చినారు, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చుకొని DLF సంస్థకు కేసులు లేకుండా చేసినారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ గారు, మన కాబోయే ప్రధాని గారు వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నేను కోరుకుంటున్నాను.